మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో చలికాలంలో వస్తూ ఉంటుంది. చలికాలంలో కాకుండా వేరే సీజన్స్లో కూడా ముక్కులో కండ పెరిగింది అని చెప్తూ ఉంటారు, వంకరగా ఉందని చెప్తుంటారు, పాలిప్స్ అని చెప్తూ ఉంటారు. అసలు మన ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఉందా? అసలు ఇది ఏంటి, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కొంతమందికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కండ పెరిగింది అని మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. నిజంగా ఒక పార్ట్లో ఒక కండ పెరగడం, దాన్ని తీసేయడం, మళ్ళీ అక్కడ మళ్ళీ ఏదో సమ్ ఇష్యూ రావడం, మళ్ళీ తీసేయడం, ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది సార్? చాలామంది చెప్తుంటారు రిపీటెడ్గా వస్తుంది అని చెప్పి. ఇయర్ తీయించాను, 2 years అయ్యాక మళ్ళీ తీయించాను, కండ పెరిగింది అని చెప్తుంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? అంటే ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరిలోని ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందమ్మా. ఎలర్జీ వచ్చి హాస్పిటల్కి వెళ్తే కండ పెరిగింది, లేకపోతే బోన్ వంకర ఉంది, లేకపోతే ఒక పాలిప్స్ లాంటివి వచ్చినాయి, ఇలాగ అనేక మంది చెప్తున్నారండి. ఓకే, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నట్టుగా తీస్తే కూడా మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటేనమ్మా, మా ఆయుర్వేద శాస్త్రంలో అయితే నా సార్స్య అంటామ్మా. నా సార్సి అంటే అదేంటంటే మూలశంక అంటాం కదా మనం, పైల్స్ అంటాం కదా, ముక్కులో వచ్చి పైల్స్ అమ్మాయి. ఓకే, ముక్కు పైల్స్, ఇవి ముక్కు పైల్స్ అంటాం. ఓకే, అది అని దాన్ని ఏం చేస్తారంటే, పూర్వం ఏం చేసేవారంటేనమ్మా, మన తంటసం అంటాం కదా, తంటసం అంటే ఇలా పట్టుకునేది ఉంటుంది కదా, అది ఫోర్సెప్స్ ఏదో అంటారు. అది ఏం చేసేవారంటే ఒక విధమైన ఆకుని రాస్తే అమ్మ లైట్గా తిమ్మిరెక్కుతుందమ్మా. తిమ్మిరెక్కిన తర్వాత ఏం చేసేవారంటే ఆ ముక్కులోకి అది పంపి దాన్ని పట్టుకుని పీకేసేవారమ్మ. ఓహో, బలవంతం లాగేసేవారు. లాగేస్తే అది ఏమవుతుందంటే పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నా కానీ అది రూట్ తోటి సహా వచ్చేస్తున్నాం. దానికి రూట్ ఉంది సెపరేట్గా. ఎలా తెలుస్తుంది సార్ ఇక్కడే ఉంది పర్టికులర్, ఇక్కడ దానికి ప్లేస్ ఉంటుందా? ప్లేస్ ఉంటుందమ్మా. ఇక్కడ ఈ దాటి లోపలికి ఉండదమ్మా, ఇక్కడ నుంచి బయటే ఉంటాయి. ఓకే, అది మరీ గట్టిపడిపోతే ఎముక పెరిగింది అని చెప్తున్నారేమో అని అనుమానం అమ్మా. పూర్వం అయితే ఎముక పెరుగుతుందని అక్కడ రాయలేదు ఆయుర్వేద శాస్త్రంలో అయితే. అక్కడ రాయని కూడా ఇప్పుడు కొత్తగా వస్తే రావచ్చు జబ్బులు, కాదని మనం అనలేము. కానీ దాన్ని నాసార్స్య అనేవారమ్మా. అది కరిగిపోవడానికి కూడా ఒత్తులు అని పెట్టేవారమ్మ లోపలికి. పూర్వం ఏం చేసేవారంటే నెయ్యిలోని మన అలోవెరా ఉంది కదా, అలోవెరాని ఒక వంట చేసామా, దాన్ని చూసి ఒక గట్టిగా తయారవుతుంది అనమాట. దాన్ని ముసాంబరం అంటారు. దాన్ని ఆ ముసాంబరం అనేది తీసుకున్నమ్మా, దాన్ని నెయ్యి కలిపి చెరిసమంగా మెత్తగా ఒక చాలా స్మూత్గా తయారు చేసేవారు అనమాట. దాన్ని ఏం చేసేవారంటే ఒక క్లాత్కి సన్నగా చుట్టి దాన్ని ముక్కులోకి పట్టేలాగా దానికి పై పక్కన రాసమ్మా, దాన్ని పడుకునేటప్పుడు ముక్కులో పెట్టి పడుకునేమా. బాగా మండుతుందమ్మా, కానీ పాలిప్ వెంటనే లోపలే కరిగిపోతుంది. ఆ విధమైన ట్రీట్మెంట్ ఈ నాసార్సెలు అనే దాంట్లో పూర్వం చేసేవారు. బాగా మండుతుందమ్మా, కాకపోతే మండడం మట్టికి బాగా మండుతుంది, చాలా ఘాటుగా మంటగా అనిపిస్తుందా? కానీ తగ్గడం అనేది చాలా చక్కగా తగ్గుతుంది. అదేవిధంగా మీరు అలోవెరా జ్యూస్ని తీసుకుని అది ఎంత ఉందో చూసుకున్నమ్మా, సేమ్ అదే క్వాంటిటీలో ఆవు నెయ్యి తీసుకుని మీరు రెండూ కలిపి మిక్సీలో బాగా కొట్టిన తర్వాత దానిని సూర్యపుటము అంటామమ్మా. సూర్యుని యొక్క అంటే ఎండలో ఒక 4-5 రోజులు ఉంచేయాలండి. అలా ఉంచేసి ఒక గాజు సీసాలో పోసి మూత తీసి పగలంతా దాంట్లో పెట్టడం, నైట్ మూత వేసి లోపల పెట్టుకోవడం. అలాగే ఈ సమ్మర్లో అయితే ఒక 3 నుంచి 5 రోజులమ్మ. అది వింటర్లోని ఉత్తప్పుడు వింటర్లో పర్వాలేదు. రెయినీ సీజన్లో అయితే వర్షం పడకుండా ఉన్నప్పుడు, బాగా ఎండ కాసినప్పుడు అయితే 1-10 రోజులు పెట్టుకోవాలమ్మా. పెట్టుకుంటే దాన్ని డైలీ పడుకునేటప్పుడు ఒక 2-3 చుక్కలు ముక్కులో వేసుకుని కనుక పడుకుంటే ఈ రాని వాళ్ళకి రాకుండా ఉంటాయండి. ఏదైతే ఈ పాలిప్స్ పెరుగుతున్నాయి ముక్కులు అంటున్నారు కదా, అదేవిధంగా ఎలర్జీలు విపరీతం అయిపోయినాయండి ఇప్పుడు. ఎంత ఎలర్జీ అంటే పిల్లల్ని చూస్తామంటే 100లో ఒక 10 నుంచి 20 మంది నోరుతోటే గాలి తీసుకుంటున్నారు, ముక్కుతోటి తీసుకోవట్లేదు. ఆడుకునేటప్పుడు ఆయాసం రావడం, అస్తమానం ఎలర్జీ రావడం, ఈ ఎలర్జీలు క్రానిక్ అయిపోవడం వల్ల కూడా ఈ నాసార్స్యలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో
చిన్నప్పుడు పిల్లలకి రొంప పట్టిందంటే ఒక నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె లేకపోతే ఆవు నెయ్యి ఇలాగా ఒక 2-3 చుక్కలు వేసేవారమ్మ నైట్ పడుకునేటప్పుడు. చక్కగా ఆ శ్లేష్మం అంతా ఆరిపోయి ఆ జిగురంతా పోయి డ్రై అయిపోయి ముక్కు బ్రహ్మాండంగా శ్వాస తీసుకొని చక్కగా నిద్రపోయేవారు. ఎప్పుడైతే ఈ సిస్టమ్ అంతా మానేసామో మనం, ఒక్కరోజు రొంప పట్టింది, 2 రోజులు 3 రోజులు 4 రోజులకు తగ్గకపోతే అయ్యో న్యూమోనియా వచ్చేస్తుంది, బ్రాంకైటిస్ వచ్చేస్తుంది, లంగ్స్ దెబ్బతింటాయని భయపడిపోయి ఇమీడియట్గా మనం యాంటీబయాటిక్స్ మొదలుపెట్టేయడం, ఇలాగా ఎలర్జీలకి అనేక రకాలైన డ్రాప్స్ మొదలుపెట్టడం, ఇవన్నీ చేసేసరికి బాడీకి రావాల్సిన న్యాచురల్గా రావాల్సిన రెసిస్టెన్స్ అనేది రావట్లేదండి. లంగ్స్కి కానీ ఈ బాడీకి ఆ ఎలర్జీల్ని తగ్గించే బ్యాక్టీరియా అనేది బాడీలో డెవలప్ అవ్వకుండా చేస్తున్నాం. అలా కాకుండా కొద్ది రోజులు వెయిట్ చేసామ్మా ఇటువంటివి వాడుకుంటూ ఉంటే, కొబ్బరి నూనె లేకపోతే ఇటువంటిది వాడుకోవటం, లేకపోతే పూర్వం ఏం చేసేవారంటే హాత్కర్పూరం, మంచి హాత్కర్పూరం చూసి బియ్యంలో కలిపి దాన్ని మూట కట్టి అస్తమానం వాసన చూడమనేవారు. ఆ చూడడం వల్ల కూడా హాత్కర్పూరం వైరస్ని క్రిముల్ని చంపుతుంది ఆ స్మెల్. ఎప్పుడైతే ఆ క్రిములు అనేవి చనిపోయినాయో ఇటువంటి డెవలప్ అవ్వకుండా కోల్డ్ అనేది కూడా కంట్రోల్ అవుతుందమ్మా. ఏదైతే ఆ ముక్కుల్లో శ్లేష్మం కారటం, దగ్గు రావడం ఇవన్నీ ఉన్నాయో అవి కూడా చక్కగా కంట్రోల్ అయిపోతాయి. అదేవిధంగా ఉల్లిపాయమ్మ, మనం కూరలో వేసుకునే నీరుల్లి అంటాం కదా, ఆ నీరుల్లిని కూడా సన్నగా ముక్కల కింద తరిగి ఆ గుడ్డలో కట్టి నలిపి దాన్ని అస్తమానం వాసన చూడమనేవారు. నలిపి వాసన చూసినప్పుడు బాగా మండుతుందమ్మా. మొదట 2-3 సార్లు, తర్వాత ఇంకా మండదు. నలిపి వాసన చూసినా కూడా అలవాటు పడుతుంది అనమాట. అలవాటు పడి ఈ ముక్కులో ఉన్న బ్యాక్టీరియా అంతా కంప్లీట్ చనిపోవడం వల్ల ఈ ముక్కమ్మట నీళ్లు కారడం, లేకపోతే ఈ రొంప అంటాం కదా మనం, కోల్డ్ అంటాం, అస్తమానం ముక్కులు గారిపోవడం, ఈ ఇంత చిరాగ్గా ఉండేది అంతా కూడా తగ్గిపోయి చాలా చక్కగా పనిచేస్తున్నాడు ముక్కు లోపలికి. ఈ డ్రాప్స్ కానీ ఈ వెల్లుల్లి రసం కానీ, అది మామూలు ఉల్లిపాయ అండి, వెల్లుల్లి కాదు, వెల్లుల్లి వేయకూడదు, పెద్ద ఉల్లిపాయ కూరలో వేసుకునే ఉల్లి, ఆ ఉల్లి రసం కూడా చాలా చక్కగా మనకి ముక్కులోకి పనిచేస్తున్నాం. ఈ విధంగా చేసుకుని చిన్న చిన్న చిట్కాలు అమ్మాయి, ఈ చిట్కాల ద్వారానే మనం చాలా పెద్ద వ్యాధి ముందు రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అలోవెరా ఆవు నెయ్యి కలిపి మనం డైలీ అలవాటు చేసాము పిల్లలకి, ఇది శాశ్వతంగా నివారణ, పూర్తిగా ఎలర్జీలు అనేవి తగ్గిపోవడానికి. అట్ ద సేమ్ టైం ఈ ఆవు నెయ్యి ఎప్పుడైతే కలిసిందో ముక్కులోంచి మనకి డైరెక్ట్గా బ్రెయిన్కి దారి ఉంటుందమ్మా. అలాగే నోట్లోంచి ఉంటుంది, చెవుల్లోంచి ఉంటుంది, కంటికి, తలలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో మనకి శిరస్సులో ఈ అన్నిటికి వేసి ఉంటాయి, మార్గాలు ఉంటాయి. అందుకేంటంటే మాకు ఆయుర్వేదంలో కొన్నిటికి ఈ ఎడమ పక్క పన్నుపోటు వచ్చి బొగ్గ వాసిపోయి పసు పట్టింది అనుకోండి, కుడి చెవిలో పలానా మూలిక రసం పిండి తగ్గిపోతుంది. కుడి వైపున వచ్చింది అనుకోండి ఎడమ వైపు, అలాగ ఉంటుంది అనమాట. ఇవన్నీ అంటే మరి మార్గం ఉంటుంది. అది నిజంగా చెప్పాలంటే ఎంత అద్భుతమైన సైన్సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడంటే మోడర్న్ సైన్స్ వచ్చాక హార్ట్లో రైట్ వాల్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ వాల్ అయితే రైట్ సైడ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు అవి కొన్ని ఏదో ఆపరేషన్ చేస్తారు కదమ్మా, వైర్లు పంపి అలా పంపిస్తున్నారు. ఇవాళ వీళ్ళకి తెలిసింది మరి స్కానింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత. పూర్వం మరి వాళ్ళకి ఎలా తెలుసమ్మా ఆ కనెక్షన్ ఉంటుందని. ఇలాగ కొన్ని విచిత్రాలు ఉంటాయి అందులో. అలాగే ముక్కులోంచి ఈ పాలిప్స్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, లేకపోతే బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా కూడా ముక్కులో పలానా ఆకు పసరు పిండండి, అది బ్రెయిన్లో ఉన్న క్రిములన్నీ బయటకు వచ్చేసి మీకు హెడేక్ తగ్గిపోతుంది, మైగ్రేన్ తగ్గిపోతుంది. నశ్యకర్మ అని ఉంటుందమ్మ ఇందులో ఆయుర్వేదంలో. అనేక రకాల చూర్ణాలు ఉన్నాయండి, అనేక రకాలైన ఆయిల్స్ ఉన్నాయి, ఇది నాజల్ డ్రాప్స్ అని. ఈ ఆయిల్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ పాలిప్స్ పెరగడం ఆగిపోవటమే కాకుండా దీనివల్ల కళ్ళకి, గొంతుకి, చెవులకి, బ్రెయిన్కి ఇన్ని రకాలైన అవయవాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గి మీకు మొత్తం శిరోవ్యాధులు అంటామమ్మా. అంటే ఇక్కడి నుంచి దీన్ని ఒక భాగంగా తీసుకుంటాం. మళ్ళీ ఇందులో కంఠం అనేది, తర్వాత నోరు అనేది సెపరేట్గా ఉంటాయి. పళ్ళు, కంఠం, నోటికి కూడా మళ్ళీ విడదీసి కూడా ఇంకొక కొన్ని రకాలైన మందులు ఉంటాయండి.
కంటికి కూడా అనేక రకాల మందులు ఉన్నాయమ్మా. ఇప్పుడు రేచీకటి ఉంది సపోజు, కొన్ని గ్రంథాలు ఏం రాస్తారంటే తమలపాకు రసం పడుకునేటప్పుడు 1-2 చుక్కలు వేసుకు పడుకోండి, రేచీకటి తగ్గిపోతుందంట. అంటే చీకటి పడేసరికి వాళ్ళకి కళ్ళు ఇంక కనపడవు, సూర్యాస్తమయం అయిపోయిన కాడి నుంచి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా అటువంటి జబ్బులు కూడా ఉంటాయమ్మా. అలాగా ఆ తమలపాకు రసమే అంత పనిచేసింది అంటే దానికి నేను ఎవరికి ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు అంటే కంటికి ఇవన్నీ స్మూత్గా కదా, గమ్మునే పురుగు మందులు కొట్టిన ఇవన్నీ వేసుకుంటే రేపు ఇబ్బంది అయితే పలానా అని చెప్పారు మాకు ఇబ్బంది అయింది అనేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అటువంటివి చెప్పాము. అందుకేంటంటే ఈ తమలపాకు కూడా పురుగు మందులు ఎరువులు లేకుండా చూసుకుని నానబెట్టుకుని నీళ్ళలో శుభ్రంగా కడిగి తుడుచుకుని వేసుకుంటే కనుక అలాగా చిన్న చిన్నవి చిట్కాల వల్ల ఈ నాసార్సెలు అనేది ఉందనేది చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని పూర్వకాలం అలా చేసేవారు, ఆ ఒత్తి పెట్టడం, డ్రాప్స్ వేయడం, బలవంతాన్ని తీసేయడం, ఈ 3 రకాలైన ట్రీట్మెంట్స్ ద్వారా ఈ అలర్జీలనమ్మ ముక్కులో వచ్చే అన్ని వ్యాధుల్ని కూడా తగ్గించేవారండి. ఓకే సార్, ఒకవేళ చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనకి ఏదైనా మెడిసిన్ ద్వారా తగ్గించవచ్చా మన ఆయుర్వేదంలో? దానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయి? మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ లంగ్స్ క్లియర్ అవ్వాలమ్మా. లంగ్స్ మనకి ఎక్కడైతే ఈ శ్వాసనాళాల ముక్కు దగ్గర నుంచి మొదలయ్యి లంగ్స్ దాకా వెళ్ళినాయో ఇవి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి. అవి శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. పిల్లలు ఏంటంటే రకరకాల ప్లేసుల్లో ఆడుకోవడం, ఈ ముక్కుల్లో వేళ్ళు పెట్టుకోవడం, ఇలాగా పూర్వకాలం అయితే ఇలా చేసినా కూడా ఎవరికి ఉండేది కదమ్మా. కోల్డ్ అనేది స్టార్ట్ అయితే 8 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ముక్కులు కారేవాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళు తుడిసి అంతా పుండు పడిపోయేది, అంతా నల్లబడిపోయేది. అయినా కూడా అప్పట్లో మందులు ఉండి కదా ఏముండి కదా, వేస్తే పడుకునేప్పుడు వాడు నిద్ర పట్టడం కోసమని 2 కొబ్బరి నూనె చుక్కలు, 2 ఆవు నెయ్యి, 1 నువ్వుల నూనె వేసేవారు, తగ్గిపోయేది. కొంతమంది జాంకాయ తిని తగ్గిపోతుందని వారు, లేకపోతే కొంచెం నిమ్మకాయ వీడికి విటమిన్ సి తక్కువ ఉందేమో, ఏదైనా కానీ న్యాచురల్ గా ఉండే వాటిని ట్రై చేసేవాళ్ళు, తగ్గుతుంది కదా అని. ఇప్పుడు ఏంటమ్మా అసలు ఒక 4 రోజులు ఉండేటోడికి భయపడిపోతున్నాం అందరం, భయపడిపోయే వాళ్ళని ఇమీడియట్ గా యాంటీబయాటిక్స్ వాడేయడం, ఇవన్నీ వాడేయడం. అంటే శరీరాలు సున్నితం అయిపోయటం వల్ల, రెసిస్టెన్స్ పవర్ తగ్గడం వల్ల నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా పిల్లలకు వస్తున్నాయి, అవకాశాలు కూడా ఉంటున్నాయి, తీసుకోలేం కదా అది. ఓకే సార్, ఇదండి కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ఏమంటారు సార్, పాలిప్స్ కానీ ముక్కు కండ పెరగడం ఇవన్నీ కూడా. సో ప్రతిదానికి అల్లోపతిని బ్లేమ్ చేయడమో లేకపోతే వాడద్దని చెప్పడం కాదు, కానీ న్యాచురల్గా హీల్ అయ్యే విధానాలు ఉంటే మన శరీరానికి ఎలాంటి హాని కలగదు. కాబట్టి ఫస్ట్ ఇది ట్రై చేసి ఇంకా లేదు దీనివల్ల అవ్వట్లేదు అన్నప్పుడు మనం వేరే విధానాలు పాటిస్తే మంచిది. థ్యాంక్ యూ సార్, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అండ్ చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. తప్పకుండా ఇంకొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.